యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుందాం. దీంట్లో ప్రధానంగా 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ప్రిలిమ్స్, స్టేజ్ 2 మెయిన్స్, స్టేజ్ 3 పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ టెస్ట్. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జిఎస్, 2 సిసాట్. జిఎస్లో 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 1/3 నెగిటివ్. సిసాట్లో 80 క్వశ్చన్స్, 200 మార్క్స్, అగైన్ 1/3 నెగిటివ్. సిసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, 33% మార్క్స్ రావాలి. జిఎస్ అనేది కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అండ్ కేటగిరీ డిసైడ్ అవుతుంది. కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. మెయిన్స్ అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. అందులో ఒక పేపర్ ఇంగ్లీష్, ఇంకో పేపర్ ఇండియన్ లాంగ్వేజ్. ఈ 2 పేపర్స్లో వచ్చిన మార్క్స్ అనేవి కౌంట్ చెయ్యరు, కానీ మినిమం 25% మార్క్స్ అనేవి రావాలి. సో 300 మార్క్స్కి పెడతారు. సో మినిమం 75 మార్కులు ఈచ్ పేపర్లో మనకి రావాలి. నెక్స్ట్ 7 పేపర్స్ అనేవి కౌంట్ చేస్తారు. ఈచ్ పేపర్కి 250 మార్క్స్. ఒక పేపర్ ఎస్ఏ, నెక్స్ట్ GS1, GS2, GS3, GS4 అండ్ ఆప్షనల్ 1, ఆప్షనల్ 2. టోటల్ 7 పేపర్స్. ఈ 7 పేపర్స్ ఇంటూ 250 టోటల్ 1750 మార్క్స్ మనకి మెయిన్స్ అనమాట. ప్రిలిమ్స్ స్కోర్ మరి కౌంట్ చేయరు, క్వాలిఫై అయ్యేంత వరకే ప్రిలిమ్స్. సో మెయిన్స్ 1750 టోటల్ మార్క్స్ అయితే దీంట్లో కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూ 275 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ మార్క్స్ 275 ప్లస్ మెయిన్స్ మార్క్స్ 1750, మొత్తం 2025 మార్క్స్. సో 2025కి ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళ కేటగిరీ బట్టి వాళ్ళు జాబ్ అనేది కొట్టడం జరుగుతుంది.